అంటే అప్పుడే మీరు చట్టసభలో వెళ్ళాలనుకుంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచనగా ఉంది? చాలా టూ ప్రిమెచ్యూర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కూడా అంత ఏడాది కాలం ఉంది ఎలక్షన్కి, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి, 2018 డిసెంబర్కి అంత ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు కదా. ఇక ఇది టూ మెచ్యూర్డ్ ఎలా అవుతుంది అంటారా? కేసీఆర్ గారు క్యాండిడేట్ని చేసి పెడితే పార్టీ మద్దతుతోని కేసీఆర్ గారి సపోర్ట్తో ఖచ్చితంగా గెలుస్తారు. ఈ నియోజకవర్గం లేకుండా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలవగలము అన్నది మీకుందా? పార్టీకి ఉంది. ఎవరైనా సరే, నేను కాదు, ఎవరైనా సరే ఒక క్యాండిడేట్ని పెడితే గెలిపించుకునే సత్తా పార్టీకి కేసీఆర్ గారికి ఉన్నది. కేసీఆర్ గారికి పార్టీ. మీకంటూ ఒక ఆలోచన లేదు పలానా నియోజకవర్గం నుంచి నేను వెళ్ళాలి పలాని అంటే మీరు సూర్యాపేట జిల్లాలో ఉన్నారు కదా, ఆ జిల్లాలో పలానా ఒక పక్క కార్యకర్తగా నేను ఆ విషయం మీద నేను మాట్లాడకూడదు, అసలు మాట్లాడలేను. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండి అసలే మాట్లాడకూడదు, పబ్లిక్ డొమైన్లో అసలు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఆదేశిస్తే నిలబెడితే ఖచ్చితంగా చట్టసభలోకి వెళ్తాం, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటారు. తప్పనిసరి. లేదంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిగిలిపోతారు. ఇది చాలా పెద్ద పదవి, తర్వాత దీంట్లో చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఓకే ఓకే సార్, ఒకసారి మా ఐడ్రీ మీడియా వీక్షల కోసం మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి చెప్పండి. అంటే మీ స్వగ్రామం ఎక్కడ, తల్లిదండ్రుల పేర్లు ఏంటి, వాళ్ళకి ఎంతమంది సంతానం? నా స్వగ్రామం వర్ధమానకోట, సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా, పాత నల్గొండ జిల్లా. వర్ధమానకోట తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటుంది. మా విలేజ్ చాలా పెద్ద విలేజ్, 14,000 ఎకరాల భూమి ఉంటుంది మా విలేజ్లో, మా రెవెన్యూ విలేజ్లో. 92% ల్యాండ్ ఇవాళ కల్టివేషన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైతులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండమైన వ్యవసాయం చేయగలుగుతారు. ఆంధ్ర నాయకులు ఆక్షేపించినట్టుగా సోమరులు కాదు, సమర్థులని నిరూపించే పద్ధతుల్లో ఒక కారుకి 80 కోట్ల రూపాయల విలువైన పత్తిని పండించిన గ్రామం మా గ్రామం. సగర్వంగా చెప్పుకోగలుగుతాం. మా తండ్రి రైతు, పేరు సార్ భిక్షమయ్య గారు. మా అమ్మగారు సక్కుబాయి. మేము 5 అన్నదమ్ములము, ఒక చెల్లెలు. చాలా చిన్న సంతానం సార్. మా తండ్రి గారు 85 సంవత్సరాలు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికి బాగున్నారు సార్. గుడ్. అమ్మగారు ఉన్నారు. అమ్మగారు కూడా మీ వయసులో కూడా తల్లిదండ్రులు ఇద్దరిని చూస్తున్నారు. మీరు ఎన్నోవారు సార్? నేను 3వ వాడిని. మీ అన్నలు తమ్ముళ్ళు ఏం చేస్తారు? మా పెద్ద అన్నయ్య డైరెక్టర్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయినారు. మా రెండో అన్న ఇంజనీర్, ఈజ్ ఇన్ టు సమ్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న తనకి. నేను 3. నా తర్వాత తమ్ముడు మొట్టమొదటిసారి మా ఇంట్లో బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్ సార్? మా కుటుంబ నేపథ్యం మొత్తం కూడా వ్యవసాయం, అనేక సంవత్సరాలుగా తరాలుగా వ్యవసాయం. మామూలుగా తన